జై భారత్ రాజస్థాన్లో తోటి ఆంధ్ర రాష్ట్ర ప్రధానికానికి నమస్కారాలు తెలియజేస్తూ, గత ప్రభుత్వంలో భారతదేశ రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజ్యాంగాన్ని సృష్టించి ఆ రాజ్యాంగం ప్రకారంగా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించి, వారికి ఇష్టం లేదు, వారికి వ్యతిరేకం అనుకున్న ప్రతి ఒక్కడి మీద కేసులు పెట్టి దారుణంగా హింసించి శిక్షించినటువంటి సంపించినటువంటి ఘటనలు ఎన్నో ఊళ్ళలో ఉన్నాయి. అయితే ఇందులో ప్రధానంగా నరసాపురం పార్లమెంటు సభ్యులు వారి పార్టీకి సంబంధించిన వారే రఘురామకృష్ణరాజు గారు వారు చేసినటువంటి తప్పుల్ని ఎత్తి చూపిస్తున్నందుకు వారి పుట్టినరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి సందర్భంలో వారి ఇంటికి వెళ్ళి అడిషనల్ డీజీపీ అయినటువంటి పిడి సునీల్ కుమారు, అలాగే సీతారామాంజనేయులు అనేటువంటి వాడు ఒకడు, అలాగే పాల్రాజ్ అనేటువంటి ఒకతను, వీళ్ళందరూ ఐపీఎస్ ఆఫీసర్లు. ఈ ఐపీఎస్ ఆఫీసర్లు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆ యొక్క మహారాజు గారి యొక్క మన్నలను పొందడానికి వీళ్ళ ముగ్గురు కలిసి రఘురామకృష్ణరాజు గారిని అర్ధరాత్రి కాడ తీసుకొచ్చి జైల్లో పెట్టి, ఆయన గుండ్ల మీద కూర్చుని, ఆయన పోలు తీసుకుని, ఆయన కాళ్ళ మీద కూర్చుని, ఆయన చేతులు ఇరిచేసి, కాళ్ళు ఇరిచేసి, కాళ్ళ మీద కొట్టి, రకరకాలుగా ఒళ్ళంతా వాయిగొట్టి ఆ రాత్రి చంపేయాలనే ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు ఈ యొక్క ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు కూడా. వీళ్ళు చేసిన దారుణమైనటువంటి కార్యక్రమం మళ్ళీ ఇక్కడి నుంచి వీడియో తీసి, వీడియో ఎవరికో వీరి చేత చేయిస్తున్నటువంటి వాళ్ళకి చూసారా మేము ఎలా చేస్తున్నామో చూడండి అని చెప్పేసి ఎక్కడి నుంచి అక్కడికి సినిమా చూపించడం లైవ్లో. ఇది వీళ్ళు చేసినటువంటి కార్యక్రమం అనేది ఆనాడు రఘురామకృష్ణరాజు గారు చెప్పినటువంటిది. అయితే నన్ను ఈయన కోర్టులోకి ప్రొజెక్ట్ చేసినప్పుడు జడ్జి గారికి ఇదిగో నన్ను ఈ రకంగా కొట్టారు, ఇగో నా కాళ్ళు వాసిపోయినాయి, నా కాళ్ళు రక్తపగడ్డలు కట్టేసినాయి, ఇదిగో నన్ను ఈ రకంగా హింసించారు అని చెబితే ఆయన గవర్నమెంట్ డాక్టర్ దగ్గరికి, గుంటూరు గవర్నమెంట్ డాక్టర్ దగ్గరికి పంపించడం జరిగింది హాస్పిటల్కి. ఎందుకు పంపిస్తారండి? ఒక జడ్జి గారు ప్రైవేట్ హాస్పిటల్ పంపించారు, గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకు పంపిస్తారు? జడ్జి గారు గవర్నమెంటే, పోలీసుడు గవర్నమెంటే, డాక్టర్ గవర్నమెంటే. అది కాబట్టి డాక్టర్ దగ్గరికి పంపిస్తే ఈ డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్ని జడ్జి గారు బేస్ చేసుకుంటాడు, ఈ పోలీసుడు ఇచ్చినటువంటి రిపోర్ట్ని జడ్జి గారు బేస్ చేసుకుంటాడు. ఆయనకి కళ్ళు ఉండవు, చెవులు మాత్రమే ఉంటాయి. ఆ రకంగా వారు చేస్తూ ఉంటారు అక్కడ. అది నాయుధావతుల కళ్ళకి గంతలు కట్టించుతారు ఎప్పుడని. అది కాబట్టి ఎవరైతే ఈ గవర్నమెంట్ డాక్టర్ ఉందో, ప్రభావతి అనేటువంటి ఆవిడ, ప్రభావతి అనేటువంటి డాక్టరు, అబ్బాబా ఇప్పుడు దెబ్బలేం కదా, ఇవన్నీ పాత దెబ్బలు అయ్యి, అవి దెబ్బలు కాదు ఇవి, ఆయన మామూలుగా ఆయనకి ఏదో జబ్బు, ఎలర్జీ, తొక్క తోలని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చింది. ఆ సర్టిఫికేట్ తోటి అది కోర్టులో ప్రొజెక్ట్ చేయడం జరిగింది. తర్వాత ఏమిటనేది రఘురామకృష్ణరాజు గారు వేరే విచారణ దానిపైన మళ్ళీ జరగటం, ఆ కొట్టారని చెప్పి మళ్ళీ హైదరాబాద్లో డాక్టర్లు ఇవ్వటం, ఇవన్నీ కూడా జరిగినాయి. ఆ రకంగా రఘురామకృష్ణరాజు గారిని దారుణంగా హత్య చేయాలని చెప్పి చేసినటువంటి ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు. ఇదే కాకుండా గల్లా జయదేవ్ గారని చెప్పేసి ఆయన పార్లమెంట్ సభ్యులే, అమరా బ్యాటరీ యొక్క బ్యాటరీ ఇండస్ట్రీకి సంబంధించిన అధినేత వారిని అక్కడి నుంచి ఏదైతే కంపెనీ తీసేదాకా ఆయన్ని కూడా లోపల పెట్టి థర్డ్ డిగ్రీ ఉపయోగించారనేది ఈ మధ్య తెలుస్తూ ఉన్నది. ఆయన చాలా మంచి వ్యక్తి అండి. అది కాబట్టి అలాంటి వ్యక్తిని ఆయన్ని కూడా థర్డ్ డిగ్రీ ప్రయోగించడం అనేది ఆయన మీద కూడా జరిగింది. అలాగే వీళ్ళు ఇప్పుడు ఈ ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే, ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఇదొకటి కాకుండా ఇలాంటి అన్నిటి మీద ప్రజలు కోరుకునేది ఏంటంటే,
ఖచ్చితంగా ఏదైతే రాజ్యాంగాన్ని ఉల్లంఘించి పరిపాలన చేసినటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని, ఏదైతే వీళ్ళు చట్టాన్ని ఉల్లంఘించి ప్రయాణం చేసి సామాన్యుల్ని హింసించి జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేని వాళ్ళందరిపైన చర్యలు తీసుకుని వాళ్ళని చంపించేసినటువంటి సంఘటన, చంపేసినటువంటి సంఘటనలు కూడా చాలా ఉన్నాయనేది ప్రజలు చెబుతున్నారు. వీళ్ళ పైన తగు చర్య తీసుకుని ఖచ్చితంగా వీళ్ళ ఆస్తులు అన్నీ యాన్వైర్ చేసుకుని వీళ్ళ తుప్పు కింద కొట్టుకుంటూ వీళ్ళని తీసుకొని జైల్లో పెట్టి జీవితాంతము జైల్లో ఉండేలాగా, వీళ్ళకి శిక్షలు పడేలాగా కోర్టులు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి, కోర్టులు శిక్షించవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. మరి కోర్టులు శిక్షిస్తాయా లేదా అనేది వీళ్ళందరూ సామాన్యుల్ని శిక్షిస్తారే తప్పించి వీళ్ళు మరి ఇలాంటి వాళ్ళని శిక్షిస్తారా లేదా అనేది మనం వేచి చూడవలసినటువంటి అవసరం కూడా ఉంది. లేకపోతే ఈ పోలీసులు ఎంత దారుణంగా తయారయ్యారంటే, ఇప్పుడు ఈ ఏజెన్సీ దగ్గర ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం అని చెప్పి ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు. ఒక అతని డ్రైవర్ని చంపేసి తీసుకెళ్ళి, నేనే చంపేశానని ఇంటికి తీసుకెళ్ళి శవాన్ని పాడేసి వచ్చినటువంటి గనుడు తన మీద కూడా ఎలాంటి చర్యలు, ఎన్నాళ్ళకో అతన్ని పట్టుకోవటం, అతనికి మళ్ళీ బెయిల్ ఇవ్వటం, ఇవన్నీ జరిగినాయే తప్ప అతని మీద కూడా ఎలాంటి సరైనటువంటి చర్య జరగలేదు. జరగకపోగా ఏదైతే పోలీస్ ఆఫీసర్లు ఉన్నారో, ఈ నేరం నుంచి, జైలు నుంచి బయటకు ఇంటికి వచ్చిన తర్వాత పోలీస్ ఆఫీసర్ల పుట్టినరోజుకి పోటీ పడి బుకేలు పట్టుకుని శుభాకాంక్షలు తెలియజేయడానికి ఆ ఇంటి ముందర క్యూలో నుంచున్నారు. ఇది మేము ఖచ్చితంగా మీడియాలో చూసాం, టీవీలో చూసాం. ఇంత దౌర్భాగ్య స్థితికి దిగజారినటువంటి పోలీస్ ఆఫీసర్లని ఉద్యోగాల్లో నుంచి సస్పెండ్ చేయాలి. ఖచ్చితంగా వీళ్ళ మీద చర్య తీసుకోవాలి. వాళ్ళ ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేయాలి. వాళ్ళ జీవితం అంతా కూడా నరకం చూసేలాగా వీళ్ళని ఉద్యోగాల నుంచి బహిష్కరించి వాళ్ళ జీవితాలు బష్టపట్టేటువంటి పరిస్థితి తీసుకురావాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. అసలు ఈ పోలీసులు ఏమనుకున్నారు, ఆడి ఇంటి దగ్గర ఆడికి శుభాకాంక్షలు చెప్పడానికి, అంటే ఆడి దగ్గర ఎంత తినేసరిలో ఎన్ని వందల కోట్ల రూపాయలు పోలీస్ ఆఫీసర్లు తిన్నారనేది ప్రజలు చెప్పుకుంటున్నారు. ఖచ్చితంగా ప్రజలందరూ ఏంటంటే, తెల్లారు లెగితే ఆడు పడేసేటువంటి ఎంగిలి మెతుకులు ఏరుకుని తినేటువంటి వాళ్ళు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అంతానే. వీళ్ళు వాడు చేసే దుర్మార్గమైనటువంటి అపారాల్లో వీళ్ళందరికీ భాగాలు ఉన్నాయి. అందుకని చెప్పేసి వాడికి శుభ్రంగా కుక్క కాపలా కాస్తారు వీళ్ళు. వాడు చేసే దొంగ వ్యాపారాలు అన్నింటికి కూడా ఇలా భాగాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా గింజాయిలు ఇవన్నీ బయటకు వెళ్ళిపోవడానికి, వాడు చేసే వ్యాపారాలకు అన్నింటికి కూడా ఇలా కాపలాదారులు, అంతే తప్పించి వీళ్ళు చట్టాన్ని చట్ట ప్రకారము ప్రజల యొక్క రక్షకులు మాత్రం కాదు అని చెప్పి చాలామంది ప్రజలు మొత్తుకుంటున్నారు, గోడు పెడుతున్నారు ఈ విషయాల్లోని. అంతే కాబట్టి ఈనాడు ఏదైనటువంటి ప్రభుత్వానికి కోరేది ఏంటంటే, ఆనాడు వాడికి సహకరించినటువంటి వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా శిక్షించాలి. ఈ రఘురామకృష్ణమరాజు, గల్లా జయదేవ్ గారి మీద జరిగినటువంటి దాడులు, వీటన్నిటికీ వీళ్ళు చేసినటువంటి ఈ ఆఫీసర్లు మీద కూడా వీళ్ళ ఆస్తులు పాస్తులు స్వాధీనం చేసుకోవాలి. వీళ్ళని పట్టడం కాదు మామూలుగా, మొత్తం వీళ్ళ కుటుంబాన్ని రోడ్డు మీద వేసేసి వీళ్ళని తీసుకెళ్లి జీవిత ఖైదీలు వేసేయాలి. అప్పుడు మాత్రమే ఆ రకమైనటువంటి శిక్షలో న్యాయస్థానాలు వేయగలిగినప్పుడు మాత్రమే ఈ న్యాయస్థానాల మీద ప్రజలకు గౌరవం పెరుగుతుంది. ఇప్పటి వరకు జడ్జీలు కూడా లంచాలు తీసుకున్న వాళ్ళు, గాలి జనార్దన్ రెడ్డి కేసుల్లోని, జగన్మోహన్ రెడ్డి కేసుల్లోని ఇవన్నీ ఎవరికాలు తీసుకుంటారని ప్రజలు చెప్పుకుంటారు. అందరికీ అనుమానం వస్తుంది కదా. ఖచ్చితంగా 3500 వాయిదాలకి జగన్మోహన్ రెడ్డి వాయిదాలకి కోర్టులకు రాలేదంటే ఈ కోర్టులు ఏం చేస్తున్నాయి, న్యాయస్థానాలు ఏం చేస్తున్నాయి, ఎందుకని మీరు ఉపేక్షించారు? ముఖ్యమంత్రి ఏంటి, ప్రధానమంత్రి ఏంటి, ఎవరైనప్పటికైనా సరే ఇక్కడ ఖచ్చితంగా కోర్టు వాయిదాన్ని గౌరవించి రావాల్సిందే. రాలేదు కాబట్టి ఈ కోర్టులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి తోటి వీళ్ళందరూ కూడా మిలాఖత్ అయ్యారనేది ప్రజలు చెప్పుకుంటున్నారు. అంతే కాబట్టి ఓట్లని విమర్శించకూడదు, జడ్జీలని మనం విమర్శించకూడదు అనేది అంటారు. అసలు ఎందుకని మీరు ప్రజల అనుమానాలు ఏ రకంగా మీరు క్లియర్ చేస్తారు? అంతే కాబట్టి ప్రజలు
మన్ననలు పొందలేనటువంటి న్యాయమూర్తులు, ప్రజల యొక్క గౌరవాన్ని పొందలేనటువంటి పోలీస్ ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు వాళ్ళ పైన ఉన్నారు అంటే కేవలం ఏంటంటే ప్రజలని మోసం చేస్తున్నారు, సామాన్యుడికి న్యాయం లేదు అని చెప్పేసి ప్రజల భావన. కాబట్టి వీళ్ళెవ్వరినీ కూడా ఈ రోజుని ఎవరిని గౌరవించే ప్రజలు మాత్రం గౌరవంగా ఎవరిని చూడలేదు. గౌరవమైన స్థానం ఎవరి హృదయాల్లోని లేదు మీకు అని చెప్పి ఈ రోజుని ప్రజల యొక్క ప్రజానాడిని మీ ముందు ఉంచుతున్నాను. దయచేసి మీరు మారండి ఇప్పటికైనా అని చెప్పేసి న్యాయమూర్తులకి, ఐపీఎస్లకి, ఐఏఎస్లకి అందరికీ, అలాగే ప్రజాప్రతినిధులకి, మీ అందరికీ కూడా నేను మారమని చెప్పేసి మిమ్మల్ని అందరినీ ఈ సందర్భంగా కోరుతున్నాను. మరి మారి రాజకీయ వ్యవస్థను బతికిస్తారా? రాజ్యాంగ వ్యవస్థల్ని బతికిస్తారా? న్యాయస్థానాలు బతికిస్తారా? మరి ఏం చేస్తారో మీరే నిర్ణయించుకుంటే బాగుంటుంది. లేదంటే రాబోయే రోజుల్లో ప్రజలు మిమ్మల్ని అందరినీ కొట్టే పరిస్థితికి వచ్చేస్తుంది, అందులో డౌట్ ఏమి లేదు. అందుకు కాబట్టి దయచేసి మీరందరూ కూడా మంచి ఆలోచన చేస్తారని చెప్పేసి కోరుకుంటూ ఈ వీడియోని 10 మందికి షేర్ చేయమని, సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్.